చూసారా, మా అమ్మాయి తోటైతే ఈరోజు స్టార్ట్ చేసేసాను అనమాట. మీ అందరి కోసం అయితే హాయ్ చెప్తుంది తను. మేమైతే ఒక 2 వీక్స్ తర్వాత అయితే తోట దగ్గరకు వచ్చాము. మా హస్బెండ్ అయితే ఇలా మొక్కలకి సపోర్టింగ్ అయితే కట్టలు అయితే నాటించేశారు. చూడండి, ఇలా థ్రెడ్డింగ్ కూడా ఇచ్చేసామన్నమాట సపోర్టింగ్కి. ఇప్పుడిప్పుడే బ్రాంచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, అవి పడిపోకుండా ఉండడానికైతే ఇలా థ్రెడ్డింగ్ ఇచ్చేసారు. సింగిల్ అనమాట, ఇది సింగిల్ థ్రెడ్ అయితే కట్టించాము. చూడండి, ఫ్లవర్స్ అయితే చూడండి, మీకు ఇంతకుముందు చూపించిన వీడియోలో అయితే జస్ట్ వచ్చాయన్నమాట. ఇప్పుడైతే మొత్తం ఫ్లవర్స్ అయితే బాగా విరబూసాయి. చూడండి, తోట మొత్తం ఇలాగే విరబూసాయి. మేమైతే తోటకి ఇలా సపోర్టింగ్ ఇచ్చామన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఇవ్వచ్చు, మేమైతే ఇలా వేయించామన్నమాట కట్టెలు. చూడండి, థ్రెడ్డింగ్ అయితే ఇలా ఇచ్చేసాము, సింగిల్ థ్రెడ్డింగే అన్నమాట. చూడండి, మొక్కలైతే ఇంప్రూవ్మెంట్ అనేది చాలా చాలా బాగుందండి. ఒక 2 వీక్స్కే చూడండి, చెట్లు హైట్ కానీ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ పూతలకి అయితే నిలవాలి, రాలిపోకుండా ఉండడానికైతే స్ప్రే చేయాలి అనుకుంటున్నాము. మేమైతే ఏం స్ప్రే చేస్తామో మీరు తెలుసుకోవాలి, మీరు కూడా మీ పంటకి వేయాలి అనుకుంటే మా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంటే మీ పంటని మీరు ఎలా అయితే ఫర్టిలైజర్స్ యూస్ చేసి కాపాడుకుంటారో కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.